మాట ఏంటంటే సొలొమోను రాజ్యానికి వచ్చాడు. మళ్ళీ చూడండి, రాజ్యానికి వచ్చాక బలం ఎంత, రథాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ శత్రువులు ఉన్నారు, విరోధులు ఎక్కడ, మన నష్టం ఎక్కడ, లాభం ఎక్కడ, అన్ని లెక్కలు చూసుకోవాలి. కానీ లెక్కలు చూసుకోవాలి. బైబిల్ చరిత్రలో ఇద్దరు రాజులు గొప్పవాళ్ళు ఉన్నారండి. వాళ్ళిద్దరూ రాజ్యానికి వచ్చినాక రాజ్యాన్ని గురించి కానీ, రమణుల గురించి కానీ, ఆస్తిపాస్తుల గురించి ఆలోచించలేదు, కానీ దేవుని మందిరాన్ని గురించి ఒక అతను ఆలోచించాడు. రెండో రాజు ఏమంటాడో తెలుసా, ఇవన్నీ నాకు అనవసరం, మా పితరులను నడిపించిన ఒక ప్రత్యక్ష గుడారం ఉంది, ఆ ప్రత్యక్ష గుడారం నడిస్తే మా ప్రజలు నడిచి వచ్చారు నేను విన్నా. ఆ ప్రత్యక్ష గుడారం ఇప్పుడు ఎక్కడుంది? ప్రత్యక్ష గుడారం ఉంటే వెలుగు ఉంటుంది, అక్కడ దీపాలు ఉంటాయి, వేద పారాయణ ఉంటుంది, అక్కడ దూప వేలిక ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. కనుక అది ఎక్కడ ఉందంటే తెలిసిన వాళ్ళంతా చెప్పారు, అయ్యా మన పితరుడు దాన్ని తీసుకొచ్చి గిబియోనులో పెట్టారండి. ఇప్పుడు ఆ సామగ్రి అంతా ఇప్పుడు గిబియోనులో ఉందా అని అనగానే ఎంత సంబరపడిపోయాడు. నేను ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలి, ఆ సామాన్లన్నీ చూడాలి, ఆ మహిమ అక్కడ ఉండడం చూశాను, అక్కడికి నేను వెళతానని బయలుదేరి వెళతా కనపడ్డ వాళ్ళందరికీ చెప్పాడు. లిస్టు రాశాడు. ఒకసారి ఆ లిస్టు చదువుతారు. ఎవరెవరికి చెప్పారు? సహస్రాధిపతులకును, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, పెద్దలందరికీ అందరికీ చెప్పాడట, నేను గిబియోనికి వెళుతున్నా అని కేక వేసి కబురు పెట్టి ఆజ్ఞాపించాడు. మొత్తం బయలుదేరి వచ్చేసారండి. ఇప్పుడు నేను చెప్పాల్సింది, ఈ సొలొమోనుతో ఆ దేవుడు ఎందుకు వచ్చి కూర్చున్నాడు? సొలొమోను ఆరాధన చేసే దేవుడు అతనితో కూడా ఉండి మొదటి కార్యం స్థిరపడటం, రెండో కార్యం ఇతను చేసింది ఏమిటంటే, నేను గిబియోనికి వెళ్తాను, మీరు కూడా రండి. ఆ మాట చెప్పండి. నేను గిబియోనికి వెళ్తాను, అక్కడ బలిపీఠం ఉంది, అక్కడికి వెళతాను, ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడికి వెళతాను, ధర్మశాస్త్ర పలకలు ఉన్నాయి, అక్కడికి నేను వెళతాను, దీపస్తంభాలు వెలుగు ఉంటుంది, అక్కడికి వెళతాను, ప్రభు బల్లారాధన ఉంటుంది, అక్కడికి వెళతాను, ఆయన మహిమ కలిగిన స్వరం ఉంటుంది. నేను గిబియోనికి వెళుతున్నాను గనుక మీరంతా గిబియోనికి రావాలి. మొత్తం ఒక్కరు కూడా మానకుండా అందరూ వచ్చారండి. ఏమనుకోరుగా? మీరు రక్షించబడ్డారుగా? ఇవి ఎవరు మాట్లాడరు? ప్రార్థనలే కదా. గుండె మీద చేయి పెట్టుకుని ఒక మాట చెప్పండి, ఎంతమందిని మీరు మందిరాన్ని నడిపించారు? మీరు నడుస్తున్నారు. మీరు ఎంతమందిని దేవుని మందిరంలోకి నడిపించగలిగారు? మనం భక్తి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. భక్తి పెరుగునప్పుడు కనపడకుండా జాగ్రత్త పడతాం. రాను ఇప్పుడు బైబిల్ తీసుకొచ్చి సెలవు పెట్టినాకే అది వెనక పెట్టుకుంటారు అంతే. గుడికి వచ్చింది తెలియదు, ఎక్కడ పోయింది తెలియదు. ఇదివరకు బైబిల్ పట్టుకు